హలో గైస్, వెల్కమ్ టు ట్రేడ్ రిపోర్ట్ వీడియో. సో మార్కెట్ స్టార్టింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ దగ్గర అయితే మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ సెటప్ అయితే ఫామ్ చేసింది. మనం ఈ క్యాండిల్ దగ్గర అయితే ఎంట్రీ ఇచ్చాము. మనకు ఫస్ట్ టార్గెట్ 750 పర్ లాట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. దాని తర్వాత నిన్న ఎస్ఎల్ ని ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టేశాను. ఈ క్యాండిల్ అయితే అది వెళ్ళి హిట్ అయింది. సో నా ఆల్ పొజిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. నాకు మేజర్ లాస్ ఏం రాలేదు, స్మాల్ ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఇస్ ఎ గుడ్ ట్రేడ్. బట్ దాని తర్వాత మార్కెట్ అయితే కిందకి వెళ్ళడం చూసి ఎవరైతే ఈ పాయింట్ దగ్గర జంప్ అయి ఉంటారో ట్రేడ్ లోకి, వాళ్ళకైతే కొంచెం గట్టి లెసనే వచ్చిందనమాట నేర్చుకోవడానికి. బేసికలీ ఇక్కడ ఏమైంది, సెటప్ అనేది ఫెయిల్ అయింది. మీకు ట్రేడింగ్ లో కూడా ఏ సెటప్ అనేది 100% విన్ రేట్ అనేది ఇవ్వదు. దానివల్ల మీరు ఏం చేయాలి, వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రేడింగ్ ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి, లైక్ సైకాలజీ అండ్ ఎక్స్పీరియన్స్. అవి ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే మీకు ఏ ట్రేడ్ ని ఏ పాయింట్ దాకా హోల్డ్ చేయాలి లేదా ఎక్కడ కట్ చేయాలి అనేది ఐడియా వచ్చింది అనమాట. దట్స్ బేసిక్ సినాప్సిస్, అంతే. మీ ట్రేడింగ్ డే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ 2023. మీ అందరి ట్రేడింగ్ మంచిగానే ఉందని అనుకుంటున్నాను. ఐ విష్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బై.